నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల క్రితం, దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు. సభలో చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి ప్లీజ్, స్టాప్. సో ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. చాలామంది బంద్ చేయాలి ఏ బాబు బంద్ చేయాలి బాబు. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచిండ్రు, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు. మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు. కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి, ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తూ ఉన్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసమ పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్గా 25 ఏళ్ళు నిండుతూ ఉన్నాయి. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది. అది ఫలించి మన స్వంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరి లిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి, తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు.
ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు